స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడంపై మరియు బీసీల రిజర్వేషన్ వ్యతిరేకులకు నిరసనగా నేడు నల్గొండలోని జ్యోతిబా పులే సెంటర్ వద్ద ఉదయం బీసీ సంఘాల ఐక్యవేదిక తరపున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంపై హైకోర్టు స్టే ఇచ్చి బడుగు బలహీన వర్గాల నోటికాడి ముద్దను లాక్కున్నది అన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లకు అమలుకై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టే ఇవ్వడంపై మరియు బీసీల రిజర్వేషన్ వ్యతిరేకులకు నిరసనగా నేడు నల్గొండలోని జ్యోతిబా పులే సెంటర్ వద్ద ఉదయం బీసీ సంఘాల ఐక్యవేదిక తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంపై హైకోర్టు స్టే ఇచ్చి బడుగు బలహీన వర్గాల నోటికాడి ముద్దను లాక్కున్నదని వారన్నారు. 80% జనాభా ఉన్న బీసీలకు రావాల్సిన రాజకీయ వాటాను 78 సంవత్సరాల నుండి అనుభవిస్తూ దేశ సంపదను స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ సామాజిక అసమానతలను సృష్టిస్తున్న ఆధిపత్య కులాలు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ను జీర్ణించుకోలేక హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. ఈ కేసుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దీనివల్ల బీసీల నోటికాడి బుక్కను ఆధిపత్య కులాలు లాక్కుంటే చట్టాలు చేయాల్సిన ప్రభుత్వం మాత్రం బీసీలకు రిజర్వేషన్లను చట్టరూపం దాల్చకుండా బీసీల పట్ల వ్యతిరేకతను చాటుకున్నది. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేయకుండా కోర్టును బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, నల్ల సోమ మల్లన్న, దొడుకు లక్ష్మీనారాయణ, చొల్లేటి ప్రభాకర్, వైద్యుల సత్యనారాయణ, చిక్కుల రాములు, వాడపల్లి సాయిబాబా, జైళ్ళ ఆదినారాయణ, పుట్టా వెంకన్న, మిర్యాల యాదగిరి, పసుపులేటి సీతారాములు, గంజి భిక్షమయ్యనిత, గుండె వెంకటేశ్వర్లు, జివ్వాజీ ఇంద్రయ్య, చిలకరాజు సతీష్, మూనాస ప్రసన్న, ఐతరాజు జనార్దన్ గౌడ్, నల్ల మధు యాదవ్, నేలపట్ల చంద్రశేఖర్, మాధవి గౌడ్, కర్ణాటి యాదగిరి, కందుల వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ పట్టణంలోని నిరసనగా ఈరోజు గడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ ప్రత్యేకంగా పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైనా రెడ్డి జాగృతి వాళ్ళు మా యొక్క ప్లేట్ కాడి భోజనాన్ని తినేదాన్ని వాళ్ళు ఎంగిలి మెతుకుల్లో ఇసిరినట్టు వాళ్ళు కేసు వేసి మా మీద వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేస్తూ కోర్టులో కానీ చట్టసభల్లో కానీ అడ్డుపడుతున్నారు. మా యొక్క బీసీలు ఈరోజు నామినేషన్లు వేసి మా బీసీ నాయకులందరూ కూడా ఈరోజు నామినేషన్ సంబరాల్లో పాల్గొనే వాళ్ళము. దాన్ని అడ్డుపడి ఈరోజు బీసీ నాయకులందరినీ వ్యక్తం చేస్తున్నాము, నిరసన వ్యక్తం చేస్తున్నాం. శాసనసభలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్కు పంపినటువంటి బిల్లు మరి జీవో ద్వారా ఇచ్చినటువంటి దాన్ని హైకోర్టు కొట్టివేయడం అనేది ఇది సమంజసమైనటువంటి చర్య కాదు. ఎందుకంటున్నామంటే గవర్నర్ని మరి ఎందుకు అడుగుతలేరు ప్రభుత్వం, రాష్ట్రపతి ఎందుకు అడుగుతలేదు? 42% రిజర్వేషన్ అనేది లోకల్ బాడీలో ఇవ్వడంలో ఏమాత్రము మరి ఇబ్బంది లేదు. ఎందుకంటున్నానంటే మహారాష్ట్రలో కానీ మరి
తమిళనాడులో కానీ 69% రిజర్వేషన్ని అమలు చేసి ఎన్నికలకు పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్యగా మరి సామాజిక న్యాయాన్ని, రాజకీయ అధికారాన్ని, రాజకీయ న్యాయాన్ని సాధించడానికి ఉన్నటువంటి ప్రతిపాదనను మరి కాలరాయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద ఉద్యమం నడుస్తుంది, ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమాన్ని పూర్తిగా మరి మండల్ కమిషన్లో 27% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మరి ఉపాధి విద్యలో మరి రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వలేదు. మరి ఆ రాజకీయ రిజర్వేషన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఈనాడు ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగానే మరి రాజ్యాధికారం కొరకు బీసీలు కొట్లాడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు చొల్లెటి ప్రభాకర్, ఐఏఎస్ రిటైర్డ్. స్టే చేయడం దానికి వ్యతిరేకంగా మేము గడియారం సెంటర్లో రాస్తారోక చేస్తున్నాము. చక్కెర రామరాజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెయిన్గా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే రెడ్డి జాగృతి వాళ్ళు ఇంటెన్షనల్గా కావాలని పోయిండ్రు. వారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మేము ఏమైనా గుంజుకున్నామా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకు 5% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించే కేంద్ర ప్రభుత్వం దాన్ని తక్షణమే ఆపేయాలి. 5% లేని వాళ్ళకి ఇవ్వాలి. మాకు 56% ఉన్న వాళ్ళకు 42% ఇస్తుంటే మీకేమన్నా చూస్తున్నా? మీ సీట్లు ఏమన్నా గుంజుకున్నామా? మీ సీట్లలో మేము వచ్చి పోటీ చేస్తున్నామా? కావున తక్షణమే మీరు 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నాం. 42 రిజర్వేషన్పై 2 రోజుల సంధి చర్చ జరిగినటువంటి కోర్టులో 4 వారాలుగా వాయిదా పడడం బీసీ నాయకులకు చాలా అన్యాయం జరిగింది. బీసీల కులాలకు చాలా అన్యాయం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ అగ్ర కులాల నుంచి ఎందుకు ఈ ఇబ్బంది పెడతా ఉన్నారో బీసీ కులాలని, దేనికి ఎప్పుడు వాళ్ళే ఏలాలని చూస్తూ ఉన్నారో ఈ రాజ్యాన్ని అనేది ఒకసారి ఆలోచించవలసిన విషయం. అందరికీ సమాన హక్కులాగా అందరూ తాళాడాలి, అందరూ ప్రయత్నం చేయాలి, అందరికీ సమాన హక్కు ఇవ్వాలి, సామాజిక హక్కు కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క బీసీలకు తగు న్యాయం జరగాలంటే గతంలో తెలంగాణ సాధన కొరకు ఏ రకంగా పోరాడినామో ఆ రకంగా ఇప్పుడు పోరాడితే తప్ప ఈ బీసీలకు తగు న్యాయం జరగదని, తగు ప్రాతినిధ్యం దొరకదు. కమిటీ జిల్లా అధ్యక్షులు మిత్రులారా, మరి నిన్న హైకోర్టు 9వ షెడ్యూల్లో స్టే ఇవ్వడాన్ని మరి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వకుండా కాలయాపన చేసి బీసీలను మోసం చేసే కుట్రగా మేము భావిస్తున్నాం. హైకోర్టులో మరి ఈ యొక్క 50% సీలింగ్ మీద ఎట్లాగా మరి ఈ బీసీ రిజర్వేషన్ వీగిపోతుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళ యొక్క మరి రాజకీయ దురుద్దేశంతో బీసీలను అంచడానికి పెద్ద ఒక సరికొత్త మరి తెరలేపిననేదిగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరి అదొక దాదాపు 70 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీ ఈ దేశంలో. వారికి తెలియదా భారతదేశంలో ఏదైనా అమెండ్మెంట్ మరి పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఆ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో పెట్టి స్థానిక సంస్థల్లో కానీ ఇంకెక్కడే కానీ అక్కడ రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది చేయకుండా మరి మన దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపి, రాష్ట్రపతి దగ్గర పంపి ఇవన్నీ కూడా చట్టభూత దాఖలైన విషయం సామాన్య ప్రజలందరూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కోర్టు తీర్పు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాటవేసిన ధోరణి చేపట్టింది. రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పడం వల్ల అసెంబ్లీలో తీర్మానం చేసి కేవలం తూతు మంత్రంలాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి ప్రధాని హైదరాబాద్కు రప్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం 50 సార్లు ఢిల్లీకి పోయిన బీసీ రిజర్వేషన్ల గురించి ఏమాత్రం మాట్లాడకుండా తాను ఇస్తున్నట్టు నటించడం ఇది చాలా శోచనీయం. కోర్టులో ఉన్నటువంటిది దాన్ని
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% ఇస్తామని దాన్ని అధికారులతో అన్ని భర్తీ చేసి నోటిఫికేషన్ వేసిన దాన్ని పంపించడానికి కూడా అన్ని అర్హతలున్న కేవలం కోర్టు 4 వారాలు స్టే విధించడం బీసీలకు ఇది